హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నోట్స్. సో ఇప్పుడు వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని రండి. సో దట్ మా కంటెంట్ అనేది మీరు కంపల్సరీగా ఫాలో అవుతారన్నమాట. సో మేము ఫ్యూచర్లో చాలా డిఫరెంట్ కంటెంట్స్ రాబోతున్నాయి అండ్ ఫ్యూచర్లో ఒక సిరీస్ కూడా రాబోతుంది. సో లైక్ దాని గురించి మీకు తర్వాత చెప్తాను. సో ఇవాళ టాపిక్ వచ్చినప్పటికీ జాబ్ గురించి మాట్లాడబోతున్నాం. జాబ్ అసలు జాబ్ అంటే ఏంటి అని మీరు అడిగారు అనుకోండి. సో జాబ్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వైపు వచ్చారనుకోండి, ఒక అప్లికేషన్ కింద ఒక రోల్ ఇచ్చి మిమ్మల్ని డెవలప్ చేయమంటారు. ఇప్పుడు సపోజ్ నాన్ టెక్నికల్ సైడ్ చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక బ్యాంక్ సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ మీరు హ్యాండిల్ చేస్తున్నారు అనుకుందాం ఫర్ సపోజ్. సో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బ్యాంక్ నుంచి ఎలాంటి ఫాల్స్ వస్తాయి మనకి. సో ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. అండ్ ఫ్యూచర్ ఆన్ ఒక ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు ఎక్కడోసారి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు అనమాట. అంటే ఒక టీం అనేది రిపోర్ట్ చేస్తుంది. సో ఎలా రిపోర్ట్ చేస్తుంది అంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఫాల్స్ ఇచ్చారు. సో ఎక్కడ ఇచ్చారు చూడండి. లైక్ స్టార్టింగ్లో ఇచ్చారా, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లైక్ బ్యాంక్ అకౌంట్ క్రియేషన్లో ఇచ్చారా, లేదంటే మిడిల్ ఆఫ్ ప్రాసెస్లో ఇచ్చారా అని చూడండి అని సో వాళ్ళకి మన రిపోర్ట్ అనేది పాస్ చేస్తాం. సో నువ్వు టాస్క్ ఇది చేయాలి. అదే సాఫ్ట్వేర్ సైడ్ వచ్చినప్పటికీ, అంటే అది కూడా టెక్నికల్ అనుకోండి, బట్ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చినప్పటికీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఒక హోమ్ పేజ్ క్రియేట్ చేయమన్నారు. హోమ్ పేజ్ కాకుండా అండ్ హోమ్ పేజ్లో మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ అంటే వాళ్ళు యూఐఎక్స్ డిజైన్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నీకు ఒక లుక్ ఇస్తారన్నమాట. లైక్ ఇలా ఉండాలి అప్లికేషన్, ఇలా వర్క్ చేయాలి, ఈ బటన్ నొక్కిన వెంటనే ఈ యాక్షన్ రావాలని ఉంటుంది. సో దాని ప్రకారం మీరు అప్లికేషన్ డెవలప్ చేస్తారు బయా మీ నాలెడ్జ్ ఉపయోగించి, అంటే లైక్ కోడింగ్ స్కిల్స్ అన్నీ ఉపయోగించి మీరు అనేది అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తారు. సో ఇదన్నమాట జాబ్ అంటే. ఒకరి కింద లైక్ ఒక కంపెనీలో సెలెక్ట్ అవుతారు, ఆ కంపెనీ కింద టాస్క్ చేస్తుంది. లైక్ మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్లో ఇవ్వడమో, లేదా మీరే ప్రాజెక్ట్ ఎత్తుక్కుని వెళ్ళిపోవడమో, అండ్ మీకు డైలీ టాస్క్లు ఉంటాయి అన్నమాట. సపోజ్ ఓకేనా. సో ఇదన్నమాట జాబ్ అంటే మొత్తం ఎన్విరాన్మెంట్ కాదు, జస్ట్ జాబ్. సో ఇవాళ అసలు మెయిన్ టాపిక్ వచ్చినప్పటికీ ఎసెన్షియల్ స్కిల్స్ ఫర్ గెటింగ్ ఏ జాబ్. అంటే మనకి ఏ స్కిల్స్ కావాలి, అసలు జాబ్లోకి ఎంటర్ అవ్వడానికి ఏ స్కిల్స్ కావాలని తెలుసుకుందాం ఇవాళ. సో మనకి దీంట్లో టోటల్ ఆఫ్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చినప్పటికి హార్డ్ స్కిల్ ఒకటి, సాఫ్ట్ స్కిల్ ఒకటి. సో హార్డ్ స్కిల్ వచ్చినప్పటికి ఎలా ఉంటాయి అంటే, మీరు టెక్ సైడ్ వెళ్దాం అనుకున్నారు అనుకోండి, లైక్ టెక్నికల్ ఫీల్డ్ వైపు వెళ్దాం అనుకున్నారు అనుకోండి. సో దానికి సంబంధించిన టెక్నాలజీస్ మనం ఏమేమి నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు ప్రజెంట్ 2024లో ఏవైతే కోర్సెస్, లైక్ ఏవైతే టెక్నాలజీస్ హైప్ అండ్ ఫుల్ డిమాండ్లో ఉన్నాయో వాటి గురించి హార్డ్ స్కిల్స్లో మాట్లాడుకున్నాము. స్టార్టింగ్ వచ్చినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే, ఫ్యూచర్ కూడా మనకి ఏఐ అనేది టేక్ ఓవర్ చేస్తుంది. అంటే లైక్ మ్యాన్ పవర్ అనేది కావాలి, బట్ అంటే ఇప్పుడు 100 మంది చేసే పని ఒకే రోబోట్ ఒకేలాగా చేసేస్తుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఫుడ్ ఫ్యాక్టరీలో మీకు ఫుడ్స్ తయారు చేయాలి, లైక్ ఐస్ క్రీమ్స్ తయారు చేయాలి. అక్కడ నీకు 100 మంది స్టాఫ్ ఉపయోగపడ్డారు, లైక్ క్రీమ్లో ముంచడానికి కానీ, అలాగే బయటకు తీసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి కానీ, సో ట్రేస్లో పెట్టడానికి కానీ, ఇలా నీకు 100 మంది కావాల్సి వచ్చారు. సో నీకు డైలీ వేజెస్ అన్నీ ఇస్తావు. అదే ఒకేసారి ఆన్ టైంలో ఒకే రోబోట్ని లేదా 2 రోబోట్స్ని 100 మెంబర్స్ ప్లేస్లో రీప్లేస్ చేసావు అనుకో, నీకు అక్కడ ఏమైంది, మనీ సేవ్ అయింది అండ్ టైం కూడా సేవ్ అయ్యింది. సో హ్యూమన్స్ ఏమైనా బై మిస్టేక్లో లుక్లో ఏమైనా తప్పు చేస్తారేమో కానీ మిషన్స్ అలా చేయవు. బట్ ఇదన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. సో క్లౌడ్ కంప్యూటర్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసిందే మెయిన్గా ఏం వస్తాయి అంటే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, గూగుల్ క్లౌడ్. సో ఇవి మెయిన్. సో వీటి మీద బాగా టెక్నాలజీ చేసుకుంటే, క్లౌడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, క్లౌడ్ వచ్చినప్పటికీ మనలో ఉన్న డేటా, లైక్ మన ఒక అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు మన దాంట్లో ఇచ్చే డేటా మొత్తం దాంట్లోనే స్టోర్ అవుతుంది. ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క లైక్ క్లౌడ్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి డేటా అనేది పంపిస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి సైబర్ సెక్యూరిటీ. ఎలాగైతే మనకి ఇప్పుడు సైబర్ థ్రెట్స్ ఎలాగైతే ఎక్కువ పెరిగిపోయినాయో, ఫ్యూచర్లో కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. అండ్ చాలా కంపెనీస్కి సైబర్ సెక్యూరిటీ లైక్ ఆ రోల్, ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు చాలా కంపెనీస్కి కావాలన్నమాట. సో మీరు మ్యాక్సిమం సైబర్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేయండి. అంటే ఏ మీద అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఫోకస్ చేయొద్దని చెప్పట్లేదు,
బట్ సైబర్ సెక్యూరిటీ కూడా కొంచెం మన లైఫ్కి చాలా క్రూషియల్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు దీంట్లో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఒక అప్లికేషన్ మనం రన్ చేయడం, దాంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ అండ్ ఇంకా ఫ్రంట్ ఎండ్లో ఇంకా ముందుకు అంటే ఫ్రంట్కి వస్తే రిక్వైర్మెంట్ స్టేజ్ అని, డిజైన్ స్టేజ్ అని, సో ఇలాంటి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అండ్ ఇంటర్ఫేస్ కానీ అండ్ ఈజీగా కూడా ఉంది. సో ఇది హార్డ్ స్కిల్స్ అన్నమాట. అండ్ సాఫ్ట్ స్కిల్స్కి వచ్చినప్పటికీ స్టార్టింగ్ అంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే సాఫ్ట్గా అంటే కాదు, లైక్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, ఇంటర్వ్యూకి కావాల్సిన స్కిల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ వచ్చేటికి కమ్యూనికేషన్. ఇంగ్లీష్ అనేది చాలా యూస్ఫుల్ అయిన లాంగ్వేజ్ అన్నమాట. అంటే మీరు అక్కడ ఏ దేశానికి వెళ్ళినా లేకపోతే ఏ స్టేట్కి, ఇండియాలో ఉన్న ఏ స్టేట్కి వెళ్ళినా మ్యాక్సిమం ఎవరికి మన రీజనల్ లాంగ్వేజ్ లైక్ తెలుగు రాకపోవచ్చేమో కానీ కంపల్సరీ ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రం కంపల్సరీగా వస్తాయి. సో కమ్యూనికేషన్ అనేది చాలా క్రూషియల్ అన్నమాట. లైక్ చెప్పినట్టే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే స్కిల్ అనేది కంపల్సరీగా ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చినప్పటికీ మీకు ఎలాంటి సొల్యూషన్స్ ఇచ్చినా, ఇప్పుడు ఒక దాంట్లో ఒక బగ్ వచ్చింది, సో దాన్ని రెక్టిఫై చేయగలిగావా. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇది మెయిన్ అండ్ ఫార్మోస్ట్. సో ఇది వచ్చినప్పటికీ మీ టైంని కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే లైక్ మోటివేషన్ మెయిన్ అనుకోండి. సో మీరు టైం అనేది మేనేజ్మెంట్ కరెక్ట్గా చేశారు, అది సెకండ్ నెక్స్ట్ స్కిల్. సో టైం మేనేజ్మెంట్ కూడా ఈ దీంట్లో టీమ్ లీడ్లోనే కొంచెం టీమ్ మేనేజ్మెంట్లోనే కొంచెం వస్తుంది. అలాగో టైం మేనేజ్మెంట్ అంటే చాలా కంపల్సరీగా ఉండాలి. సో ఏంటంటే వర్క్ లోడ్ అంటే అది ఇచ్చే వర్క్ అది మనం బ్యాలెన్స్గా వర్క్ చేయాలి. నా వీడియో నచ్చినట్టయితే సో కొంచెం కింద స్క్రోల్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ అనేది కొట్టేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, సీ యూ. దిస్ ఈస్ ముటేష్ సైనింగ్ ఆఫ్.